ఇక ఇవాళ హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లబోతున్నారు. అక్కడ రాజ్యసభ సభ్యుడి ఎంపికపై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. మొన్న కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కేసీలతో జరిగిన చర్చల్లో సమన్వయం కుదరకపోవడంతో నేడు ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ నేతలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వెళ్లబోతున్నారు. అయితే రాష్ట్రం నుండి 2 రాజ్యసభ స్థానాలకు గట్టి పోటీ జరుగుతోంది. నామినేషన్ గడువు దగ్గర పడటంతో తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ని సీనియర్లు వేడుకుంటున్నారు. ఇప్పటికే ఒక స్థానం మను సింఘ్వీకి ఖరారు చేసినట్లుగా సమాచారం. మరోవైపు సుదర్శన్ రెడ్డికి కూడా మరో స్థానాన్ని కల్పిస్తారని చర్చ జరిగినప్పటికీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదని పీసీసీ తేల్చి చెప్పేసింది. దీంతో మరో స్థానానికి బలంగా డాక్టర్ వినయ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుండి దొమ్మాటి సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ఎవరి పేరును ప్రకటిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు గాను నామినేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించి సమన్వయంగా చర్చలు జరిపేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం ఉన్నారు. అజీం, చెప్పండి, ఈ విషయం ఎప్పుడు తేలుతుంది? ఇక ఈ రోజు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఇద్దరు నేతలు కూడా. ఎప్పటికీ దీనికి పూలి స్టాప్ పడొచ్చు? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు గాను ఏదైతే ఖాళీలు ఏర్పడ్డాయి, ఈ నేపథ్యంలో ఒక స్థానంపై చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఏదైతే అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు తెలంగాణ నుంచే, సో ఆ సీట్ని రెన్యువల్ చేయడానికి ఏదైతే పార్టీ నిర్ణయించుకున్నట్టు కూడా ఒక వన్ సైడ్ క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ రెండో సీటుపై ఇంకా తెలంగాణలో ఏదైతే ఉత్కంఠ విడలేదు. ఒకవైపు పార్టీ ఆలోచనలో ఒకరుంటే హైకమాండ్ ఆలోచనలో మరొకరు ఉన్నట్టు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివశంకర్ తనయుడు అయినటువంటి డాక్టర్ వినయ్ కుమార్ పేరుని సజెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో తెరపైకి సడన్గా డాక్టర్ వినయ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా ఏదైతే రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు, అంటే మొన్న ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చర్చలు జరిగాయి. సుమారు హాఫ్ అన్ అవర్ పాటు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ అందరి మధ్య చర్చ జరిగాయి. కానీ అక్కడ సమన్వయం కుదరలేదు. దీంతో మరొకసారి ఢిల్లీకి రావాలని చెప్పి కూడా ఏదైతే కేసీ వేణుగోపాల్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇద్దరు కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్తున్నారు, సో ఎవరి పేరు ఖరారవుతుందో చూడాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా మన అభిషేక్ మను సింఘ్వి పేరు దాదాపు ఖరారైనప్పటికీ రెండో పేరు అభ్యర్థిగా ఏదైతే సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ స్థానం దక్కబోతుందని చెప్పి కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు అని చెప్పి కూడా చెప్పారు. దీంతో సుదర్శన్ రెడ్డి రాజ్యసభ రేస్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. సో మరోవైపు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ముందు నుంచి కూడా వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, సీఎం రేవంత్ రెడ్డి చాలా బలంగా ప్రపోజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్కి కూడా వేం నరేందర్ రెడ్డి గురించి చాలా బలంగా చెప్పారు, తనకి ఇవ్వాలని చెప్పినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చెప్పినట్టు డాక్టర్ వినయ్ కుమార్ పేరు వినిపిస్తుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. దొమ్మాటి సాంబయ్య టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. 2019లో ఏదైతే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు. దాని తర్వాత 2023లో ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి అక్కడ పనిచేశారు. కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. అలాగే ఎంపీ టికెట్ ఆశించినప్పుడు కూడా చివరి నిమిషంలో కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దొమ్మాటి సాంబయ్య కూడా చాలా బలంగా ఆశిస్తున్నారు. ఇక మరోవైపు సీనియర్లు కూడా పార్టీ కోసం గత కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాం, సో తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా వారు కూడా ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కూడా వారు
ఏదైతే ఇప్పటికే కోవడం కూడా జరిగింది. ఇందులో సీనియర్ నాయకుడు 3 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నుకోబడ్డటువంటి విహెచ్ ఉన్నారు, అలాగే మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఉన్నారు, అలాగే ప్రస్తుతం రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదన్ రెడ్డి పేరు కూడా ఏదైతే బలంగా వినిపిస్తుంది. ఇక మైనార్టీ నుంచి కూడా షబ్బీర్ అలీ పేరు కూడా వినిపిస్తుంది. సో సామాజిక సమీకరణ దృష్ట్యా పార్టీ ఏదైతే ఏఐసీసీ ఒక పేరును ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరి పేరు ప్రకటిస్తారనే ఉత్కంఠ అవుతుంది. కానీ ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఏఐసీసీ నుంచి 2 పేర్లు కూడా అఫీషియల్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు పార్టీ వర్గాల్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే రేపటితో నామినేషన్లకు చివరి గడువు కావడంతో రేపు మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల లోపే ఏదైతే నామినేషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు ఏదైతే ఈ 2 పేర్లను కూడా ఏఐసీసీ ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్న వెంటనే సుమారు 3-4 గంటల సమయం వరకు ఏదైతే ఈ 2 పేర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడే అసెంబ్లీలో కూడా ఏదైతే నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఏదైతే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో రేపు ఉదయం 11 లేదా 12 గంటలకు 2 సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మరి చూడాలి 2వ సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఈరోజు సాయంత్రం తెరపడనుంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్.